Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Karishma, naturopathy physician. ఈ రోజు మనం ఈ వీడియోలో క్యాస్టర్ ఆయిల్ ప్యాక్ గురించి తెలుసుకుందాం. ఈ క్యాస్టర్ ఆయిల్ ప్యాక్ గురించి తెలుసుకునే ముందు ఈ క్యాస్టర్ ఆయిల్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, అది మన బాడీలో ఎలా వర్క్ చేస్తుంది దాని గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందు అయితే ఏం చేసేవాళ్ళంటే చిన్న పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఒక టీ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ తాగేవాళ్ళు అనమాట. ఈ క్యాస్టర్ ఆయిల్ తాగడం వల్ల ఏమవుతుందంటే మోషన్ అనేది ఫ్రీ అయ్యి దీంతో పాటు మన బాడీలో ఏదైనా టాక్సిన్స్ ఏమైనా ఉన్నా కానివ్వండి బయటకు వెళ్ళిపోతాయని చెప్పేసి 15 days ఒకసారి ఇలాగా తాగించేవాళ్ళు. పిల్లలతో ఇంకా పెద్దవాళ్ళు కూడా ఇది తాగేవాళ్ళు. అలాగే ఎక్కడైనా పెయిన్స్ ఉన్నా కానివ్వండి వాళ్ళు ఈ క్యాస్టర్ ఆయిల్ తో ఆ జాయింట్స్ దగ్గర మసిల్స్ దగ్గర మసాజ్ అనేది చేసుకునేవాళ్ళు. ఇలా మసాజ్ చేసుకుంటే కూడా వాళ్ళకి పెయిన్స్ అనేవి తగ్గేవన్నమాట. జనరల్ గా ఈ క్యాస్టర్ సీడ్ అనేది పాయిజనస్ అన్నమాట. కానీ దాని నుంచి వచ్చే ఈ క్యాస్టర్ ఆయిల్ కి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. సో ఈ హోమియోపతిలో కూడా పొటెంటైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా ఈ సీడ్ కున్న పాయిజనస్ కంటెంట్ ని రిమూవ్ చేసేసి ఇందులో నుంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి మెడిసిన్ గా వాడుతూ ఉంటారు. అందరూ ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది జిడ్డుగా ఉంటుందని చెప్పేసి చాలా మందికి నచ్చదు, దాని స్మెల్ వల్ల, ఈ జిడ్డుదనం వల్ల. కానీ క్యాస్టర్ ఆయిల్ ని ది బెస్ట్ ఆయిల్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్ లో ఉన్న pH ఇంకా మన స్కిన్ మీద ఉన్న pH అనేవి ఆల్మోస్ట్ సేమ్ గా ఉంటాయి. సో దీని వల్ల మన స్కిన్ కూడా ఈ క్యాస్టర్ ఆయిల్ ని ఈజీగా అడాప్ట్ చేసుకుంటుంది. ఈ క్యాస్టర్ ఆయిల్ లో రెసినోలిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ క్యాస్టర్ ఆయిల్ ని మనం పెయిన్ ఉన్న దగ్గర కానివ్వండి, స్వెల్లింగ్స్ ఉన్న దగ్గర కానివ్వండి ఇది అప్లై చేయడం వల్ల పెయిన్, స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఈ క్యాస్టర్ ఆయిల్ ని మన స్కిన్ మీద అప్లై చేయడం వల్ల ఈ ఫేషియల్ లెవెల్లో ఏం జరుగుతుంది అంటే, ఫేషియల్ అంటే ఏంటి అంటే మన స్కిన్ కింద ఒక కనెక్టివ్ టిష్యూ లాగా ఉంటుంది అనమాట. అది మన ఆర్గాన్స్ ని, మసిల్స్ ని కవర్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఫేషియల్ లెవెల్లో ఏం జరుగుతుంది అంటే ఫేషియల్ టైట్నెస్ ఏమైనా ఉన్నా, స్టిఫ్నెస్ ఏమైనా ఉన్నా కానివ్వండి తగ్గిస్తూ ఉంటుంది అనమాట. అదే మన మజిల్ లెవెల్లో ఏం చేస్తుంది అంటే క్యాస్టర్ ఆయిల్ అప్లై చేయడం వల్ల మజిల్ సోర్నెస్ కానివ్వండి, మజిల్ ఇన్ఫ్లమేషన్స్ కానివ్వండి ఏమైనా ఉన్నా తగ్గిస్తుంది అనమాట. ఇంకా మజిల్ కి సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. అదే జాయింట్ లెవెల్లో కనుక ఈ క్యాస్టర్ ఆయిల్ ని అప్లై చేస్తే ఏమవుతుంది అంటే మన జాయింట్స్ లో హైల్యూరోనిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది ఒక లూబ్రికెంట్ లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ క్యాస్టర్ ఆయిల్ అప్లై చేయడం వల్ల ఈ హైల్యూరోనిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో అప్పుడు మనకి ఫ్రిక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇంకా జాయింట్ ఇన్ఫ్లమేషన్స్ కానివ్వండి, ఇంకా స్టిఫ్నెస్ కానివ్వండి ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ క్యాస్టర్ ఆయిల్ ప్యాక్ ని ఎలా ఇస్తుంటాము అంటే మనం ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నామో మజిల్ కి లేదా జాయింట్ కి లేదా స్టమక్ ఏరియాకి ఎక్కడైనా ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ క్యాస్టర్ ఆయిల్ తో ఒక 5 to 10 minutes మసాజ్ లాగా చిన్నగా మసాజ్ లాగా చేస్తూ ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ ని ఆ ఏరియాలో ఉంచి దీని మీద ఫర్మెంటేషన్ బ్యాగ్ అనేది అప్లై చేయాలన్నమాట. ఇలా అప్లై చేసి ఒక 15 నుంచి 20 minutes వరకు ఈ ప్యాక్ అనేది ఉంచాలి. సో దీని వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అంటూ ఉంటాయి అన్నమాట. ఈ క్యాస్టర్ ఆయిల్ ప్యాక్ లో మనము ఈ ఆయిల్ కూడా ఒక ప్యూర్ ఫామ్ అంటే కోల్డ్ కంప్రెస్డ్ ఆయిల్ అనేది యూజ్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే ఈ క్యాస్టర్ ఆయిల్ ని ఇంకా ఈ క్యాస్టర్ ఆయిల్ ని లెమన్ ని బాగా మిక్స్ చేస్తే మనకి బనానా లో ఉన్నంత థిక్నెస్ గా ఒక క్రీమ్ లాగా వస్తుంది అనమాట. ఆ క్రీమ్ ని మనం ఏదైనా ఇన్ఫ్లమేషన్స్ ఉన్న చోట కానివ్వండి, పెయిన్ ఉన్న చోట కానివ్వండి అప్లై చేస్తే ఈ ఇన్ఫ్లమేషన్స్, పెయిన్స్ అనేవి తగ్గుతాయి. ఎందుకంటే ఈ లెమన్ లో ఉన్న సిట్రిక్ ఎఫెక్ట్ ఇంకా క్యాస్టర్ ఆయిల్ లో ఉన్న ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి పెయిన్ ని, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తూ ఉంటాయి. ఇంకొక అప్లికేషన్ ఎలా చేస్తూ ఉంటాము అంటే క్యాస్టర్ ఆయిల్ ని ఐస్ ని రబ్ చేసి అది మోస్ట్లీ అది మన బాడీలో స్పైన్ ఏరియాకి ఎక్కువ ఇస్తూ ఉంటాం. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తూ ఉంటుంది, అంటే హీట్ ని బాగా తగ్గిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఈ క్యాస్టర్ ఆయిల్ ప్యాక్ తో కాన్స్టిపేషన్ తగ్గడం అనేది చాలా మందిలో చూసామన్నమాట. ఈ క్యాస్టర్ ఆయిల్ ప్యాక్ అప్లై చేయడం వల్ల వాళ్ళకి ఈ మోషన్ అనేది ఈజీగా పాస్ అయిపోయి, అంటే వాళ్ళు మోషన్ ని కంప్లీట్ గా పాస్ చేసిన సాటిస్ఫాక్షన్ అనేది వచ్చిందని చాలా మంది ఈ క్యాస్టర్ ఆయిల్ ప్యాక్ తీసుకున్న తర్వాత చాలా మంది చెప్పారు. మీరు కనుక ఈ క్యాస్టర్ ఆయిల్ ప్యాక్ ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకుంటే ఒకసారి మా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయానికి వచ్చి మీరు మమ్మల్ని కన్సల్ట్ అయితే మేము ఈ క్యాస్టర్ ఆయిల్ ప్యాక్ ని మీకు ట్రీట్మెంట్ గా ఇస్తాం.